హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని వచ్చానండి. ఏంటంటే 1970 1965లో పుట్టిన వాళ్ళందరూ కూడా త్యాగమూర్తులండి. నేను బిరుదు ఇచ్చేస్తున్నాను. మా జనరేషన్ అంతా కూడా త్యాగమూర్తులే. ఎలా చెప్పాలన్నా, మేము చిన్నగా ఉన్నప్పుడు మా పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, పెద్దలకి గౌరవం ఇవ్వాలి, పెద్దల మాట వినాలి. తల్లిదండ్రులు అంటే దేవుళ్ళతో సమానం, వాళ్ళకి దేవుళ్ళలాగా పూజ చేసుకోవాలి అని చెప్పారు. అదే పాటించాము. పెళ్ళి చేశారు. అత్తామామలు తల్లిదండ్రులతో సమానం, వాళ్ళని మంచిగా చూసుకోవాలి, ఓకే, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అది మీ బాధ్యత. సో ఇన్ని బాధ్యతలతోటి మేము పెద్దగైనాం. మేము అమ్మలైనం, అత్తలైనం, అమ్మమ్మలైనం, నాయనమ్మలైనం. మరి మా కోడళ్ళు, మా పిల్లలు కూడా మాకు అలాగే రెస్పెక్ట్ ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత కదా. కానీ ఇప్పుడు అది రివర్స్. అప్పుడు మేము మా అమ్మ వాళ్ళు మాకు ఏం చెయ్యకున్నా చేసినా అది మా బాధ్యత అని మాకు మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు జనరేషన్కి ఎంత చేసినా ఏం చేయలేదు. ఏం చేసినావు, నువ్వేం చేసినావు, నువ్వు చేసింది నువ్వు గొప్ప అనుకుంటా కాదు, వేరే వాళ్ళు ఇంకెక్కువ చేసిరు వాళ్ళకి, పిల్లలకి అని అంటారు. కంపారిజన్. అక్కడ మేమే రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ భయపడుకుంటూ ఉండాలి. పెద్దగా అయినాక మా పిల్లలకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ భయపడుకుంటూ ఉండాలి. మాకు ఫ్రీడమ్ ఏడు ఉందండి. మరి మేము త్యాగమూర్తులమే కదా. మా జీవితాన్ని అంతా సాక్రిఫైస్ చేసుకుంటూ గడిపినాము. మా పిల్లల్ని మా అత్తమామలు చూసిర్రా, మా అమ్మ నాయన చూసిర్రా. మేమే పెంచుకున్నాం కష్టపడి. సరే, మేము జాబులు కూడా చేసినాం, అప్పుడైనా కష్టపడి చూసుకున్నాం. మరి మా పిల్లలు కూడా, మా కోడళ్ళు కూడా జాబులు చేస్తున్నారు, కరెక్టే. సరే, వాళ్ళు ఎట్లా, వాళ్ళు అది కూడా అన్నీ సమతుల్యంగా చూసుకుంటూ వాళ్ళు కూడా లైఫ్ని లీడ్ చేయాలి. కానీ ఇప్పుడున్న అత్తలందరూ పాపం కోడళ్ళు వచ్చారు కదా, హ్యాపీగా ఉందాం, పని తక్కువ అవుతుంది అనుకుంటున్నారు. కానీ కోడళ్ళు వచ్చినాకనే పని ఎక్కువ అవుతుంది. కోడలికి కూడా చేయాలి, కోడలు ఒకవేళ పిల్లగానో కంటే వాళ్ళకి కూడా చేయాలి. ఈ అత్తలు మొత్తం బందీలు అయిపోయారండి. కొడుకు పెళ్ళి చేయకముందు ఉన్న అత్త ఫ్రీడమ్, కొడుకు పెళ్ళైన తర్వాత అస్సలే లేదు. ఇవన్నీ చూస్తుంటే నాకు అసలు కొడుకులు ఉన్న వాళ్ళందరూ కూడా కోడళ్ళకి సేవలు చేయలేక, పాపం వాళ్ళు గట్టిగా తిట్టలేక, ఏమనలేక, బాధపడుకుంటూ వాళ్ళ సంతోషాన్నంతా సాక్రిఫైస్ చేస్తున్నారని నేను భావిస్తున్నాను. సర్వే ప్రకారంగా నాకు తెలిసింది ఇట్లా. సో ఇది ఎంతవరకు న్యాయంగా ఉందండి? మా జనరేషన్కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళని కొంచెం ఫ్రీగా వదలండి, వాళ్ళ కోరికలను కూడా తీర్చుకొనివ్వనివ్వండి. 50 ఏళ్ళు వచ్చినాయి, ఇంకేమి అవసరమా నీకు ఈ ఆటలు పాటలు, మీటింగులు, తైతక్కలు మీటింగులు, కిటీ పార్టీలు అంటారు. అరే, చిన్నగా ఉన్నప్పుడు మిమ్మల్ని పెంచడమే సరిపోయింది లైఫ్ అంతా. ఇప్పుడు ఫ్రీడమ్ దొరికినప్పుడైనా మేము చేద్దామంటే ఇప్పుడు మళ్ళీ మీ పిల్లలు పెంచుకుంటూ కూర్చోవాలంటే ఇది ఎక్కడ న్యాయమండి? అందుకనే చెప్తున్నా, 70 వాళ్ళందరూ కూడా త్యాగమూర్తులు, సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళ లైఫ్ని అంతా. ఇదండి నేను చెప్పాలనుకున్నది. ఎంతమంది కనెక్ట్ అయినారు, ఎంతమంది కనెక్ట్ కాలేదు నాకు తెలియదు. కానీ నేనైతే చాలామందిని చూసి ఈ వీడియో చేయాలనిపించింది, చేసిన అంతే. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. ఓకేనా? బాయ్ బాయ్.